విశ్వకర్మ కౌశల్య యోజన పథకంలో లబ్ధిదారులకు రుణాల మంజూరు చేయాలని బాధితులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో 18 రకాల కుల వృత్తిదారులకు లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం పథకం రూపొందించిందని, కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చేతి వృత్తిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. విశ్వకర్మ కౌశల్య యోజన పథకంలో భాగంగా శిక్షణ పొందిన వారందరికీ రోజుకు 500 రూపాయలు జమ చేయాలని డిమాండ్ చేశారు. ష్యూరిటీ లేకుండా బ్యాంకులో ₹1,00,000 రుణం మంజూరు చేయాలని కోరారు. విశ్వకర్మ కౌశల్య యోజన పథకం 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం. అయితే గత ఎన్నికల సందర్భంగా ఆ పథకం ఆగిపోవడం జరిగింది. 2024 గత 3 నెలల కింద విశ్వకర్మ కౌశల్య యోజన పథకం 18 రకాల చేతి వృత్తిదారులకు వృత్తి నైపుణ్యంతో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రైవేట్ సంస్థతే ఢిల్లీలో ఉన్నటువంటి శ్రీ మేధా స్కిల్ యూనివర్సిటీతో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థలకి ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ వాళ్ళు కర్నూలు నగరంలో 6 సెంటర్లో రజక వృత్తిదారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ద్వారా ట్రైనింగ్ పొందినటువంటి సందర్భంగా మీకు రోజువారీ కూలీ 500 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పింది. అదేవిధంగా బ్యాంకుతో నిమిత్తం లేకుండా ₹1,00,000 రుణాన్ని మొదటి విడత ఇస్తామని చెప్పింది. అదే వృత్తి పరికరాలను ఎంపిక చేసుకోండి, వృత్తి పరికరాలు ఇస్తామని చెప్పింది. 3 నెలలు పూర్తయింది, నేటికి కూడా ఎక్కడ వృత్తి పరికరాలు